బిలవ మంగళమూర్తి గారు వచ్చేసారమ్మా. దయచేయండి బాబు, దయచేయండి, కూర్చోండి. అమ్మాయికి తగన సిగ్గు. అమ్మా మనకెందుకమ్మ సిగ్గు? ఎడమధ్యాన ఆడత కనపడితే ఎనుభూతలకి ఉండబడే మొగళ్ళకి సిగ్గు లేదు, మనకెందుకమ్మ సిగ్గు? అమ్మాయి సంగీతం సాధన చేస్తుందా? సాధు వృత్సార సాజబాల కాలాతీత విఖ్యాత సమాజవర కమలా. ఆహా, ఎంత తీయని కంఠం! బాబుగారు మీరు మెచ్చుకుంటే దేశమంతా మెచ్చుకున్నట్లే. అమ్మా లోపల నుంచి రామ్మా. వస్తున్నానమ్మా. నమస్కారం. నీ సాధనకు అంతరాయం కలిగించామా? ఇది ఒక సాధనేనా బాబు? వెనక సుంకర పోతులు రాచారని మధ్యలో వాయించు ఆయన మధ్యలో తీసుకొని తాకడతక దిక్కడతక తొంగడతక నాంగడతక తాకడతక దిక్కడతక తొంగడతక నాంగడతక తో అనగానే మూత పగిలి చేతికి వచ్చేది. అమ్మా ఏమిటే నీ పిచ్చివాగుడు? పెద్ద ముండను ఒళ్ళు బొంగి ఆపుకోలేకపోయి. నమస్కారం నాయన. ఏంటి అలా చూస్తున్నారు? చూడకూడదా? మీకంటే అందంగా ఉన్నానా? అందం ఆడవారి సుత్తేగా. కురుల విరిదాడ నుదుట కుంకుమపు రేఖ కనుల కాటుక సకలలంకరణ లేక అతివ దేహానికెన్నడందం రాదు. కాని సొమ్ముతాచకె పురుషుడు సొగసు కుల్కు. బాగుంది నీ చతురత. మరి బహుమతి కోరుకో. ఇస్తారా? తప్పక. నాకు బహుకాలము నుండి కామశాస్త్రము నేర్చుకునవలని ఉన్నది. అబ్బా చంపితివి కదా. అదిగో మాట తప్పుతున్నారు. లేదు, కాస్త ఆలోచించుకొని. అలాగే, అలా తోటలోకి వెళదామా? ఇన్నాళ్లకు నా నోములు పడి దయచేసెను నా దైవము నేడు జీవితమాత తీయని కలగా. జీవితమాత తీయని కలగా సురలోక రసడోలలోకే ముల్లె పలికాంది ప్రణయ గీతిక మొలిచింది మదిని నెలవంక మధురం నీదురాక. గదిలో ఏం చేస్తున్నారు శెట్టి గారు? చీకటి గదిలో పెట్టిన శ్యామం అడుగుతున్నా. ఏం చెప్పమంట, టికెట్ లేడు కక్కస తోటలో దూరినట్టుంది నా పని. సరే గాని బయటికి రా నాయన. అదేందిరా నీ అమ్మ కడుగాలు నన్ను పట్టుకుంటావు? మెత్తగా దిగితే మీ అమ్మాయి అనుకున్నాలే. నక్లిసేది? నెక్లిసా? ఎందుకు ఈయను ఒక పాట పాడమంటే పంతులు గారి పెళ్లికి సాయిబు గారు మంత్రాలు చదివినట్టు చదివారు గాని నెక్లిస్ అంటే తేలా. సరేలేరా. ఇప్పుడు నువ్వు ఒరేంద నన్నా? నిన్నేందరా నీ బాబు నాన్న ఒరే దుప్పట్లేరా ఒరాయ్. ఒరే ఒరే ఏముంది మరి, ఇడిసేసింది ఈదికి పెద్దని నన్ను ఒరే అంటే సవారి బొంగు. సవారి బొంగు నెలే. ఆ చూపు చూడు. లంచాలు తీసుకున్న ధర్మాస్పట్లో మంచాలు వేసేవాడు చూస్తున్నాడు. పటపట కొరకటమే నా సంగతి తెలియదు కావాలా? పటపట కొరకడానికి ఏం పక్కల కింద ఒక్కలు కావు. పక్కల కింద ఒక్కలు తింటాను నేను. లేక పడికి వెళ్ళా మొక్క తిన్నావా? మొక్కదొన కండి తిన్నావే నా పాప. తెలుస్తారా? ఇంత ముందు కాదు మాట కన్నా తలుపు తీయటం. ఇక తీస్తా మూల సీపరి. తెలుస్తారా ఒరాయ్? తెలుస్తానే వచ్చే నా పరువు పోయింది నాయన. నేను బావిలో పడతా. బావిలో పడితే నీళ్లు జడతాయి కానీ కాలువలు దూకమ్మ లాకులు తేలుతావు. దుప్పట్లు అడిగితే ఎప్పుడు అడిగినా రేపు రేపు రేపు. ఏం చేయమంటే మై సావంది. నిన్న మా నాయన చచ్చిపోయాడని చెబుతుంది కదరా? నిన్న కాదు మొన్న తెచ్చాడు. బయట పెట్టగానే బతికాడు. ఈసారి వాడిని చావని నీకు 2 దుప్పట్లు తెచ్చిస్తాను. రెండెందుకు? ఒకటి మామూలుగా పక్కకు పరవాలా, ఇంకోటి బారుకు పైన కప్పొద్దు. పైన కప్పుదాం పైన కప్పుదాం పైన కప్పుదాం పైన కప్పుదాం. ఇంకొకటి తీసుకురా నాయన. ఎందుకు? నువ్వు ఉంటావుగా. తలకు చుట్టుదాం తలకడు చుట్టుదాం తలకు చుట్టుదాం తలకడు చుట్టుదాం. పోరా ఎదవా. అరే వ్యాపారస్తులు మళ్ళీ దూరే అంటావు? వ్యాపారస్తుడా? 2 పాతకుళ్ళు పెట్టి పెద్ద వ్యాపారస్తులు అంట. వ్యాపారస్తులు ఏంది నాకు పాతకోటి వ్యాపారమా? నువ్వు పెట్టావు పెద్ద పట్టతోడల కంపెనీ. పైకి వస్తున్నారా? ఆడదాన్ని ఒక తొడ కొడితే నేను 2 తొడలు కొట్టినా. ఇదిగో పొడుస్తానే. నాకు ఆడామగా తేడా లేదు. ఎవరి మీద కలబడతా. ఒరే మల్లిగా ఎట్రా? వాడు వేసుకుని వస్తాడే కోటిగా. నువ్వు రారా? వాడు మనుషులు కొరుకుతాడు. లట్టప్ప మన ఇద్దరి మధ్య వాళ్ళు ఎందుకు చెప్పు? నువ్వు చెప్పావు నేను పోతున్నా. అయ్యా మీరు అక్కడే ఉన్నా నేను పోతున్నా. అమ్మా
శెట్టి వెళ్ళాడా? శెట్టిగాడికి నరాలు లూజ్ అయిపోయినాయి అమ్మా. సరే గాని పండితుడు బుట్లో పడ్డాడా? పండితుడా? ఎవరే? ఇంతులు తారసిల్లు వదకే, ఇంతులు తారసిల్లు వదకే, పురుషాగ్రణులు ఎంత లేసి సామంతములాడినన్ బిగువు మాటలు పలికినా కిరాతులో తారసిల్లు వదకే, కావిని మణి కాంత దృగంచలాగ్ని కలికాలవమించుక పాటి సోకని అని ఎంతటి పండితుండైనా ఎంతటి పండితుండైనా ఇట్టే ఇట్టే కరంగడే వెన్న పోలిక. రాగమేఘ మధుదారలలోన వెదురులు పొన్నలు వేణువులైనవి మై మరచిన మల్లదీవియలో పారిజాతముల ప్రసవించినవి ప్రోయింపరాని మోహన మురళి కరియింతురా విని మృదురవళి ప్రోయింపరాని మోహన మురళి. అమ్మా యామలపాటి కోటయ్య వచ్చాడమ్మా, బాగుపడిపోతాం తల్లి. అమ్మా ఎన్ని రోజులమ్మా ఈ పూజ? కృష్ణ పరమాత్మ మనకు మోక్షం ఇవ్వడమ్మా, మోక్షం ఇచ్చేది రూపాయమ్మా. నా మాటిని తల్లి, మంచి వయసు అమ్మా. వయసు పోతే మనం సంపాదించుకోలేము తల్లి. రంగస్థలం మీద బూతులు వాడినా వేసలకు మూతులు వాడినా చూసే దిక్కుండదమ్మా. నా మాటిని తల్లి. ఎప్పుడైనా ఈ అందం నశించేది? అబ్బా నీ వయసే నాకుంటే ఊరిని ఎరగదీసేదాన్నమ్మా. నీతి లేని జన్మ ఒక జన్మేనా? నీతి నీతిగా పడి పంచంలో పస్తులు మాడు చచ్చేవాడి మీద దేశంలో పక్కలేసేవాడిగా పలుకుబడి పెరిగింది. నీవెన్ని చెప్పినా నా మనసు మారదమ్మా. మారదా తల్లి, నా మాటినమ్మా. అయితే ఒక పని చేయి తల్లి, కృష్ణ పరమాత్మ యందు మనసు లయం చేయి, కృష్ణుడికి మనసు ఇచ్చేయి తల్లి. శరీరం నాకు వదిలిపెట్టు, ఇది నేను చూసుకుంటాను, అసలు ఆయన చూసుకుంటాడు. ఛీ, ధన పిచ్చి పట్టింది, డబ్బంతా తగలబెట్టేస్తాను. అమ్మా 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 డబ్బు పోయింది నాయనో. అమ్మని కాదు నేను, శ్రీకృష్ణ పరమాత్మని. జెండాపై సచిరి సోదరులు సుతులు. అమ్మా అమ్మకు పిచ్చి పట్టింది. ఎందరు నాకతాన భుజింపగ కూడును కట్టబట్టలేక ఇందును అంతును చోపులై అల్లల నాడుచు ఉన్నవారలు ఎందరు మందయానలు నిజేసుల కోసము రాత్రి ఎంపవలు కృంగి కృషించి ప్రాణములు కోల్పడిరో వచ్చి ఎంప శక్యమే. ఉప్పుటూరి వారి ఉల్లిపోయ పెసరెట్. చెట్టి
బాగున్నావా? బాగానే ఉన్నాంలే. ఇప్పుడు ఎవరికి తెలిసిన వాళ్ళు కూడా అప్పులు పెట్టడం లేదయ్యా. పొద్దున తగిలాడు చూడు మాకు నీళ్ల బిందె నెత్తిన గుడ్డ. నేను భవాని శంకరాన్ని. ఒరి నువ్వా? బిళ్ళబోసి పంచులు పక్క మెడలాల్చీలు ధరించిన పంతులు గారు చివరికి నీళ్ల బిందెలు మోస్తున్నారే. నీ చేతికి వచ్చిందిగా అట్ల పళ్ళెం. మాకు మీకేం పోటయ్యా? చీకృష్ణుడి చేతిలో చక్రం ఎట్టాడిదో మా ఆర్య వయసుల చేతిలో అట్ల పళ్ళెం అటువంటిది. ఇదిగో పంతులు, నీళ్లు మొయ్యలేవు గాని ఎక్కడైనా 2 ఇళ్ళు చూసుకొని నమ్మ బలుక్కొని అంట్లు దోము సద్దనం పెడతారు. సెట్టే ఉరిమి చూస్తావేంది? ఇదిగో ఇక నువ్వు ఉరిమి చూసినా ఒకటి, నేను ఊరగ చూసినా ఒకటే. ఏంది అసలు? నేను కలబడతావా? కలబడతాను, నీతో చెప్పానే. ఏంది మంచి పైకి దోపుతున్నావు? కాళ్ళకి అడ్డం పడుతుంటే పైకి దోపుకుంటున్నాను. సరిగాని పంతులు, నువ్వు పెద్దగా మాట్లాడబాకు, చూసిన వాళ్ళకి బాగుండదు. ఎంత జడ్డ ఇద్దరం ఒక అత్త అల్లుడం గారు. సరిగాని పంతులు గారు, అప్పుడు ఊళ్ళో ఏంది అట్ట అనుకున్నారు? ఏమిటో? అదేలే, ఆఖరి దశలో తమరిని సిఆర్ కుమారి చెప్పుతో కొట్టిందంటగా. సెట్టే కొట్టానంటే ముఖం తిరగాలి. ఏంది కొడతావు? నువ్వు కొడతా? మేమంత శాతగాని వాళ్ళం అనుకున్నావా ఏంది? నువ్వు కొడితే నేను పరిగెత్తాను. ఇంటికి వచ్చి కొడతా. ఇంటికాడా? నన్ను ఇంటి దగ్గర 1000 మంది కూడా కొట్టలేరు. ఏమో, మా ఇంటికి ఎనపగాడి బావగారు బట్టలు కొట్టున్నప్పుడు బావా అన్నారు, తలగొరిగారు. అట్ల పళ్ళు వచ్చినాక పిలిపి లేదు. ఎవరి మరదలో? నేనండి చిత్రని. ఎవరు? చిత్ర నువ్వా? దండాలండి దండాలు. మొగుడు మొద్దులు పిల్ల పాప లేకుండా కలకాలం వర్దిల్లు. ఏంది ఇప్పుడు వారు చెప్పింది? పంతులు గారు విన్నారు? దండాలండి బావగారులు అంటే ఓరి ఎదవల్లాల ఇంకా మీరు బతికుండారా అని అర్థం. ఏంటి ఇట్లా మారిపోయారు? ఏం చేయమంటా అమ్మా, మా బతికే ఒక హరిశ్చంద్ర నాటకం. అందులో అమ్మ కాచి చీన వరకు చేసి కాడి చీన మాకు వదిలింది. అయ్యో 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 నువ్వు ఏడుతావు ఎందుకే? ఇల్లు వల్లు గొల్లయి మేమేడవాలి గాని అసలు ఏంది ఏడుతావు? ఏం జరిగింది? సొమ్మంతా పోయిందని మా ఇంటి మొత్తానికి ఒక్కసారే కలరా తగిలిందా? కాదు, మతిపోయింది. శ్రీమద్రమణ చల్లని వార్త. చిత్ర అక్క కూడా ఎక్కిందే పిచ్చి. అక్కే సాని వృత్తి మానేసి సారాయి కొట్టి పెట్టుకుందా? సన్యాసుల్లో కలిసింది. తిన్నారు దెబ్బ. అది కాదు, ఎర్రి ముఖం సన్యాసుల దగ్గర ఉంటది. కొబ్బరి పీచు గొట్టం. ఎందుకు జరిగిందట? మా అక్కకే కల్లోనే నే కనిపించానా? నే కనిపించాను. నువ్వెట్ట కనపడతావు? ఎంతలో మనిషివే. శ్రీకృష్ణ పరమాత్మ కనిపించి మోకాళ్ళ వరకు చూపించాడా? మొత్తం దర్శనం ఇచ్చాడా? ఇదిగో పొద్దు గూగులు పొయ్యిసగన ఉండేవాడికి నాకే కనపడలేదు, మెక్క గట్ట కనపడ్డాడు కృష్ణుడు. దేవుడు కనిపించాలంటే పుణ్యం చేసుకోవాలి. అవునండు, వారంటే రోజుకు 5-6 సార్లైనా చేసుకుంటారు పుణ్యం. అమ్మా, ఇక నీ బతుకు బస్ స్టాండింగేనా? నాకే మా అక్క నా పేరుతో 10,000 బ్యాంకులో వేసింది. ఎందుకో? ఎందుకేంది పంతులు? పెన్సిల్ ఇంజక్షన్లకి కాదు, నాకు 5,000, నన్ను చేసుకున్నోడికి 5,000. ఎంత ఎంత ఎంత? నీకెంత? నాకు 5,000, నన్ను చేసుకున్నోడికి 5,000. శత్రు ఇటు చూడు, మరి నన్ను చేసుకుంటావా? నీ తొర్రి పన్ను నీకు పెళ్ళా? ఓ శరీరమకం, నువ్వు అనవే. ఉన్న 4 ఊడగొట్టించుకొని పులి చెట్టు కట్టించుకుంటాను. చేసుకోను. చేసుకోదండి, ఇది చివరికి సిటికలోనో మధ్యలోనో చూసుకుంటది. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మా అక్క మిమ్మల్ని ఇంటికి పిలుచుకురమ్మన్నది. ఎవరు? మా అక్క మిమ్మల్ని ఇంటికి పిలుచుకురమ్మన్నది. అక్కేనా? వెళ్దాం పద. పంతులు దువ్వినుందా జేబులో? వెళ్దాం పద. చాలు నీక రాగబంధముల త్రెంచగ రావయ్యా ఈశా. చాలు నీక రాగబంధముల త్రెంచగ రావయ్యా. తీరే కొలది పెరుగును కామం, జీవితమేవత ఆరని దారం, అది ఏ తరగని శోకం. చాలు నీక రాగబంధముల త్రెంచగ రావయ్యా. చిత్ర అక్కేది? పూజ చేసుకుంటుంది. నల్లని మేనితోడ చిరునవ్వులు పరువులెడన్, కడును విరాజిల్లెడు మోముతోడ, కృపచిందడు కన్గవతోడ, అందమౌ పిల్లన గ్రోవితోడ, సిక్కిపించే కలాపము తోడ, నా ఎడల్ చల్లుమనంగ వచ్చి
వచ్చి కృపసాతిల నవ్వుతూ నిల్చే ముంగట దేవకీనందన గోపాల పాపిని భ్రష్టురాల అతి బానిసమై బహు నీచ వృత్తిలో రేపులు మాపులు బడి చరించిన మాట ఎన్నికము ఇక ఆ పాపపు దారి త్రొక్కను భవచ్చరణాబ్జయుగంబు సాక్షిగా నాపై ప్రేమ నిలిపి యదునందన కృష్ణ తరింపజేయవే చిత్ర ఇంకెంతసేపే పూజ అక్కని రమ్మను బయటికి. వస్తుంది. చెల్లియ చెల్లకో అక్క పిలుస్తుందని తీసుకొచ్చి అమ్మకప్ప చెప్పామే నీ అమ్మ గడుపు కాదా? జెండాపై సచిరి సోదరులు సుతులు. ఎవరు ఎవరు మీరు? వెళ్ళండి, మా ఇంట్లోకి మగవాళ్ళు రావడానికి వెళ్ళదు, వెళ్ళండి. అమ్మాయి భక్తిలో పడిపోయింది. మేం గుర్తున్నామా? ఎవరు? శంకర్రావుబ్బయ్య శెట్టి గారు. ఏనాయన మీరింకా నాశనం అయిపోలా అయ్యా. ఏది నీ అల్లుళ్ళం కదూ, నీ పెద్ద దినం చేసేదాకా బతికే ఉంటాం. ఒరే 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 పాపం అట్లు అమ్ముకుంటున్నారా? అది సుట్ట చేయ పెడతామండి పళ్ళెంలో. పిండి తక్కువ గాని అట్టు పెద్దదే. అనుభవం పెరగల. కమ్మగా ఉండే అబ్బా. తప్పు అయి తినకూడదు, తప్పు. అప్పిస్తా. అప్పా ఒకప్పుడు రొక్కమిచ్చి చచ్చావా? అమ్మాయి పోయింది, డబ్బు పోయింది, రూపాయి ఇచ్చా. అమ్మాయిని శ్రీకృష్ణ పరమాత్మ తీసుకెళ్లిపోయాడు పలాటు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరమ్మాయినా? ద్వారకా నగరం కృష్ణుడా దొడ్డాకి నుంచి వచ్చేవాడు. అమ్మాయి ఉంటే పైసాకు ముద్దు చొప్పున 10 కోట్లు సంపాదించేదాన్ని. ఎంత సంపాదించినా చివరికి చిత్తు కాగితాలు చెప్పేనే నా అప్ప. చెప్ప కూడా చిన్నదే. చేసుకున్న మిగుల్ని చెట్లపాలు చేసి కంపలముడి తిరిగే ముండలకు పెద్ద ఇచ్చి దేవుడు మాకి చిన్న ఇచ్చాడు. ఆకన్నా నయ్యం పగలగొట్టి ఇయ్యాల్సింది. చిత్ర, నువ్వు కూడా మారిపోయావమ్మా. ఇదివరకు మా అమ్మ బజారుకు వస్తుంటే ఎట్లుండేది చిత్ర? అలివేలు మంగమ్మ అనేవాళ్ళు, ఇప్పుడున్నారు పాపం. చిత్ర, ఇంట్లోకి వెళ్ళి ఆయేసి పప్పు వేసుకొని ఏళ్ళమ్మా ఆ వేసుకొని పప్పు వేసుకొని ఊళ్ళోడ గడ్డి వేసుకొని తిను. నాయన మీరు కూడా మారిపోయారే. నువ్వు మాత్రం తక్కువైంది. ఆ రోజుల్లో వారం ముసుకేసుకుని వాకిట్లో నిలబడితే రంభలాగా ఉండేదానివి. లంబాడి దెయ్యంలాగా లేవు. నేను మారాను, మీరు మారారు. ఆ రోజుల్లో మీరు కూడా బజారుకు వస్తుంటే బజారుకు పెట్టే బలుపుల్లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడేముంది నాయన, బర్రెకు పెట్టే జోరీగల్లాగా ఉండరు. అల్లుడు గారు, ఆ పళ్ళెం నాది. నాది. నా ఇంట్లో తీసుకొచ్చావు. ప్రమాణకంగా నాది. ప్రమాణకంగా నాది. 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 వదులు 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 వదులు. అమ్మో చెయ్యి కొరికింది. పందులు ఇంతకు ముందు సరుకు తిన్నారు, ఇప్పుడు సామాను కూడా తిన్నారయ్యా. పూరయ్య మమకామం గోపారం, పూరయ్య మమకామం గోపారం, పూరయ్య మమకామం
బాగున్నారా నాయనలారా? అమ్మా మా బాగా అడుగుతారు. తమర దయవల్ల తమర అమ్మగారి దయవల్ల అగ్గై బుగ్గై దుమ్మై ధూళై గాలిలో కలిసి కీశిష్టంలో నిలబడ్డాం. యాప్పలమ్మే యానాదోడలాగా. చింతామణి, అదే మట్టు మారిపోయితివి. పిచ్చవాడ రక్తమాంస పురీష మూత్రముల పాత్ర మేలిమి పసిండి బొమ్మంచు మెరుపటంచు అర్జుల కుమారు మోహలగుచు తల్లతురు అంతే కాక సౌందర్యమనగలదే. మీ 20 నిమిత్తము 10,000 రూపాయల పురపాలకుల అధీనం చేసినాను. వెళ్ళి తెచ్చుకుంటామండి. ఇప్పుడు కాదు, వేశ్యా సంపర్కం వల్ల మీరు పొందిన అనుభవమును 6 నెలల పాటు దేశంలో ప్రచారం చేసి వచ్చిన పిమ్మట ఆ ధనము మా కోసంగబడును. పంతులు ఇక్కడ పెట్టారు లిటిగేషను. దేశమంతా తిరగాలంట. ఖర్చులు ఎవడిస్తాడే మనకు నష్టం కాదు. శెట్టి, నువ్వెలా పుట్టావయ్యా? వారిచ్చేది 10,000, దేశమంతా తిరిగి రమ్మన్నారు. మనం 10 ఊళ్ళు తిరిగేది, 20 ఊళ్ళు రాసేది. పంతులు, నువ్వు నీళ్లు మోస్తాం అనుకున్నాను కానీ కొంపలారుపుతాం అనుకోలేదయ్యా. పంతులు ఎందుకైనా మంచిదే గాని వాళ్ళు ఏదైతే కొంచెం షాంపులుగా పెషారం మొదలు పెట్టి తర్వాత పేషి పెడతారు. ఇంత రంభల వంటి ఇంతులుండ సాని సంపర్కము గోరు చవటలారా. ఇత్తకముల నమ్మి ఇండ్లు వాకిల్లో అర్పించుకోలారా. స్వానుభవమిది. ఇద్దరి మీద చెప్పు. మా స్వానుభవమిది తెలుపుచున్నాము వినుడు. సచ్చి బ్రతికిన వాడును తాని కొంపకు చొచ్చి మిగిలిన వాడును మచ్చుగే వసుధ జంతును లేడు దైవంబు తోడు. ఇక నీ ప్రచారం కానివ్వు. నా ప్రాణానికి వచ్చింది. కాని రోజులొచ్చి కళ్ళు మూసుకపోయి సల్లంగా సానింటికెళ్ళినాను. నీ మీద వల్ల పంటే ఒరువు నిజమే కామోసనుకొని బియ్యమిడిసి పొందులో ఎవరికొని చెబుతావేంది చెప్పంలే. బిడియమిడిసి గబా గబ పిసికినాను కాళ్ళు. ఇక చాలే, రా పోదాం. అమ్మా ఎళ్ళొస్తాను తల్లి. సరే నాయన. మన్వే పామిక మాధవ దైవం, మన్వే పామిక మాధవ దైవం, మాయా స్వీకృత మానుష భావం, ధన్యైరాధృత తత్వ స్వభావం. ధన్యైరాధృత తత్వ స్వభావం, దాతారా జగదపి విభవం, దాతారా జగదపి విభవం. పూజయ మమ కామం గోపాలం, పూజయ మమ కామం గోపాలం, పూజయ మమ కామం